హరితేజ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా ఫస్ట్ మిమ్మల్ని చూడగానే నాకు హరితేజ అని పిలవాలని అనిపించింది. మా ఇంటి పక్కన అమ్మాయి, మా ఇంట్లో అమ్మాయి, మా అక్క, మా చెల్లి, మా పిన్ని, మా పిన్ని. ఇంకా అక్కడితో ఆగు. మా అమ్మ, మా అమ్మమ్మ, మా తాత, మా ముత్తాత. చాలా మంది ఆర్టిస్టులకి ఆ వరం దొరకదు, అది మీకు దొరికింది. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, దేవుడి దయ వల్ల. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు హరితేజ గారు? మీరు భోంచేస్తూ ఉంటాను. కొన్ని రోజులైంది నా బుగ్గలు కొంచెం ఇట్లా బూరిల్లో ఉబ్బి అప్పడాలు అవుతాయి వెళ్ళేలోగా. ప్రాజెక్ట్స్ అంటే సినిమాలే, మొత్తం సినిమాలే నడుస్తున్నాయి. ఎక్కువ టీవీ అవన్నీ ఈ మధ్య ఎందుకు మీరు మొత్తం టీవీని వదిలేసి మొత్తం మూవీ సైడ్ వెళ్ళిపోయారు? మీరు కొంచెం మేబీ అలా గ్యాప్. మొన్నే కదా, లాస్ట్ సంవత్సరమే కదా బిగ్ బాస్ లో కనిపించాను. అన్ని రోజులు టీవీలో కనిపించాను కదా. మా ఆడియన్స్ కి మీరు మెరుపు తీగలా వచ్చి వెళ్ళిపోతే కుదరదు. మా ఇంటి అమ్మాయిలాగా అట్లా కనిపిస్తూనే ఉండాలి, ఎప్పుడు కనిపిస్తూనే ఉండాలనేదే నా కోరిక కూడా. హరితేజ గారు, అసలు మీరు పుట్టింది ఎక్కడ? నేను పుట్టింది అనంతపురం. ఓ, అనంతపురం ఫైర్ ఇదంతా. సీమ రక్తం. అదే మ్యూజిక్. అనంతపురం, అక్కడ నుంచి తిరుపతిలో మొత్తం నా చదువు, నేను పెరిగింది అదంతా. తర్వాత కొన్ని రోజులు బెంగళూరు, కొన్ని రోజులు చెన్నై, అన్ని కవర్ చేశాను ఆల్మోస్ట్. ఓ, మొత్తం ఆల్ మిక్స్. ఎందుకు అంటే నేను డాన్స్ అంటే ఒక పిచ్చి ఉన్నింది అనమాట, నేర్చుకోవాల్సిందే అని. తిరుపతిలో నాకు ఎక్కువ గురువులు దొరకలేదు. సో అలా ట్రావెల్ చేయడం వల్ల మనకి పాన్ ఇండియా మూవీ అయింది. ఆల్ లాంగ్వేజెస్ కవర్ అయింది ఒక రౌండ్. అసలు మీరు ఆర్టిస్ట్ అవ్వాలని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు నిజంగా ఎప్పుడు అనిపించలేదు. నాకెప్పుడు అది నేను డాన్సర్ అవ్వాలి, నేను డాక్టర్ అవ్వాలి, ఆర్ ఇంకేదో అలా ఉండేది. ఆల్ టుగెదర్ దిస్ ఇస్ అదర్ సైడ్. మా నాన్న ఇస్ ద కల్ప్రిట్. మీ నాన్నగారు కోరిక మీరు మా ఆర్టిస్ట్ అవ్వాలి? నాన్నగారు సినిమాకి తీసుకెళ్ళినప్పుడు కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆ ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేయి, అక్కడ చూడు, అది చూడు. నేను ఓకే ఈయనేదో చేయబోతున్నాడు నా లైఫ్ ని, ఇది నా కంట్రోల్లో ఉండేలా లేదు. మా డాడీ కంట్రోల్లోకి వెళ్ళిపోయి. 2 చేతులు మీ నాన్నగారి చేతిలోనే ఉన్నాయి. ఇప్పటికీ. సో ఆయనది విజన్, నేను ఆ విజన్ లో అలా నడుచుకుంటూ వచ్చాను అంతే. మీ నాన్న కళలు మీకు ఇష్టమయ్యే చేశారా, లేదు మీ నాన్నగారి కోసమే చేశారా? స్టార్టింగ్ లో మా నాన్న కోసం చేశాను. ఇప్పటికీ నన్ను అర్చన అనే పిలుస్తారు. డ్యూయల్ క్యారెక్టర్ చేశాను, డాన్సర్ చేశాను, సింగర్ చేశాను, అమ్మగా చేశాను, పిల్లగా చేశాను. సార్ ఇంకేం పాత్రలు మిగలలేదు సార్, కమల్ హాసన్ కన్నా ఎక్కువ పాత్రలు చేశాను నేను ఈ సీరియల్లో. ఇంకా నన్ను వదిలే. మీ సీరియల్ చూసే వాళ్ళు పిల్లలై ఎదిగి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్ల నేనే పుట్టి, మళ్ళీ వాళ్ళ అమ్మగా నేనే పుట్టి, కళ్ళజోడు వేసుకుని అమ్మమ్మగా పుట్టి నేను సార్ అన్ని రకాల చేసేసాను సార్. ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత లెర్నింగ్. సో అక్కడే చాలా నేర్చుకున్నాను. సో అలా అక్కడ ఆడియన్స్ ఓన్డ్ మీ ఇంటి పిల్లలాగా. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ అయ్యారు కాబట్టి ఓకే. మీరు డాక్టర్ అయ్యి ఉంటే ఏం కోసేవారు? నేను అదే అనుకుంటున్నా, నేను అసలు డాక్టర్ అయ్యి ఉంటే నాకు అసలే కొంచెం కోపం అవన్నీ లిటిల్ బిట్ ఎక్కువ. కస కోసే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పార్ట్ ఉండి ఒక పార్ట్ లేకపోతే వాడి జీవితం సక్సెస్, పేషెంట్ డెడ్. అమ్మో దేవుడా, నువ్వు చాలా మంచి పని చేశావు. నేను కూడా అమ్మో దేవుడా, నా చేత అలాంటి పాపాలు చేయించుకుంటే బతికిచ్చావు. నన్ను కేవలం తెర వెనకుంచి తెర ముందు జనాలకు చూపించడంతో ఆగావు. కత్తులు అవన్నీ నా చేతికిస్తే కష్టమే.